హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి నిగనిగలాడే నిమ్మకాయలతో నిమ్మకాయ పచ్చడి చూపించబోతున్నానండి. అది కూడా ఇలా ఉడికించి చేశారంటే చాలా రుచిగా ఉంటుంది. మనం ఎప్పుడు చేసినా నిమ్మకాయ పచ్చడి ఊరబెట్టే చేస్తామండి. ఇలా ఉడికించి చేసుకున్నామంటే చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి తప్పకుండా. ఇలా చేసుకున్నామంటే ఎన్ని రోజులైనా పాడవ్వదండి ఈ పచ్చడి. చేసిన 2 రోజుల తర్వాత నుంచే తినచ్చండి. ఈ పచ్చడి ముక్క మెత్తబడి చాలా రుచినిస్తుంది. ఇలా చేసుకున్నామంటే ఖచ్చితంగా ట్రై చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్, షేర్, కామెంట్ తప్పకుండా చేస్తూ ఉండండి. ఈ వీడియోకి ఒక్క లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. ఈ వీడియోని ఒక్కరికి షేర్ చేయండి. ఈ నిగనిగలాడే నిమ్మకాయ పచ్చడిని ఎలా పెట్టుకోవాలో ఇప్పుడు చూసేయండి. నిగనిగలాడే నిమ్మకాయలను తీసుకోవాలి. వీటిని ఒకసారి శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకొని పెట్టుకోవాలి. నిమ్మకాయని ఇలా చిన్న చిన్న ఒప్పులుగా కట్ చేసుకోవాలండి. ఇలా ముందుగా మధ్యలోకి కట్ చేసుకొని మళ్ళీ ఇలా అడ్డం కట్ చేసుకోవాలి. ఈ విధంగా కాయ చిన్న సైజు తీసుకున్నారనుకోండి 4 ఒప్పులే కట్ చేసుకోండి. అదే పెద్ద సైజు కాయ అయితే 8 ఒప్పులు కట్ చేసుకోండి. ఈ విధంగా ఇందులో ఉన్న గింజల్ని తీసేయాలండి. మీరు ఎన్ని కాయలతో చేసుకోవాలనుకుంటున్నారో వాటిల్లో నుంచి ఒక పావు వంతు కాయల్ని తీసేసుకోవాలి. ఒక 20 కాయలతో చేసుకోవాలనుకోండి 5 కాయలు పక్కన ఉంచుకోవాలి. నిమ్మకాయని ఎప్పుడు కూడా ఇలా నిలువుగా కట్ చేయొద్దండి. మనం పచ్చడి పెట్టేటప్పుడు ఇందులోకి ఉప్పు కారం పట్టుకోదు. ఇలా అడ్డంగానే కట్ చేసుకోవాలి. అప్పుడే ముక్కలకి ఉప్పు కారం చక్కగా పట్టుకుంటుంది. కొన్ని ఒప్పులు ఇలా పెద్దగా ఉంచుకోండి. కొన్ని ఒప్పుల్ని ఇలా చిన్నగా కట్ చేసుకోండి. పెద్ద ఒప్పు కావాలనుకున్న వాళ్ళు పెద్ద ఒప్పుని వేసుకోవచ్చు. చిన్న ఒప్పుల్ని కావాలనుకున్న వాళ్ళు చిన్న ఒప్పుల్ని వేసుకోవచ్చు. కొన్ని అలా కొన్ని ఇలా కట్ చేసుకోండి ఒప్పుల్ని మొత్తం. వీటికి ఉన్న గింజల్ని మాత్రం ఎక్కడా కూడా ఉంచొద్దు, తీసేసుకోవాలి. ఇలా ముక్కలన్నీ కట్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక కప్పు కొలతను పెట్టుకోవాలండి. గ్లాస్ కానీ ఇలాంటి ఒక కప్పును కానీ తీసుకొని ఈ ముక్కలన్నిటినీ కొలుచుకోవాలి. ముక్కలని ఈ విధంగా కప్పుకు నిండు వరకు వేసుకోవాలండి. ఈ విధంగా కొలుచుకోవాలండి. ముక్కలని 4 కప్పులు అయ్యాయి నాకు. మీరు పచ్చడికి కాయలు తీసుకునేటప్పుడు ఇలా గ్రీన్ కలర్వి తీసుకోవద్దండి, పచ్చడి చేదు వచ్చేస్తుంది. ఇలా బాగా ఎల్లో కలర్ వచ్చిన కాయలు మాత్రమే తీసుకోవాలి. అప్పుడే పచ్చడి రుచి వస్తుంది. మనం ఉప్పులు కట్ చేసేటప్పుడు అన్ని కాయలు కట్ చేసుకోవద్దండి, కొన్ని కాయలు అలానే ఉంచుకోవాలి. ఇలా రసం తీసుకోవాలి. మీరు ఎన్ని కాయలతో అయితే పచ్చడి పెట్టుకోవాలనుకుంటున్నారో అన్ని కాయలలోంచి పావు వంతు కాయలు ఇలా రసానికి తీసుకోవాలి. 4 కప్పుల ముక్కలకి 1 కప్పు రసం తీసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన మట్టి కుండ నుంచుకోవాలి. 1 కప్పు ఆయిల్ని వేసుకోవాలి. పచ్చళ్ళకు వాడే ఆయిల్నే వేసుకోవాలి. నువ్వుల నూనెను కానీ ఆవ నూనెను కానీ వేసుకోవాలి. 1 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి ఇలా తుంపి వేసుకోవాలి. ఇప్పుడు పొట్టు తీసి పెట్టుకున్న ఒక 20 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు కరివేపాకును వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకొని కొలుచుకున్న నిమ్మకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కలని ఒకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు పసుపును వేసుకోవాలి. మీరు తీసుకున్న ముక్కల్ని బట్టి ఈ పసుపును వేసుకోవాలండి. ఉప్పును వేసుకోవాలి. నేను 4 కప్పుల ముక్కలు తీసుకున్నాను. ఇలా 3/4 కప్పు ఉప్పును, కల్లుప్పును వేసుకోవాలండి. మీరు ఎన్ని కప్పులు అయితే ముక్కలు తీసుకుంటారో దాన్ని బట్టి లెక్క వేసుకొని ఈ ఉప్పును వేసుకోవాలి. 4 కప్పులకి 3/4 కప్పు వేసుకోవాలి. ఇప్పుడు నిమ్మకాయ రసాన్ని కూడా వేసుకోవాలి. 4 కప్పుల ముక్కలకి 1 కప్పు నిమ్మకాయ రసం వేసుకోవాలండి.
ఒకసారి ఈ ఉప్పు అంతా కలిసే విధంగా కలుపుకోవాలి బాగా. నిమ్మకాయ రసం వేసుకోవడం వల్ల పచ్చడి అనేది గుజ్జుగా వస్తుంది, మంచి టేస్ట్ వస్తుందండి గుజ్జు ఊరి. అందుకని నిమ్మకాయ రసాన్ని వేసుకోవాలి. ఇలా బాగా కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మూతను పెట్టి ఒక 5 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. మీరు మూతను పెట్టుకున్నప్పుడు ఫుల్ పెట్టకుండా కొద్దిగా గ్యాప్ ఇచ్చి పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఇప్పుడు కారాన్ని వేసుకోవాలి. 4 కప్పుల ముక్కలకి 3/4 కన్నా కొద్దిగా తక్కువ, హాఫ్ కన్నా కొద్దిగా ఎక్కువ కారంను వేసుకోవాలండి. ఇందులోకి ఆవా మెంతిపిండి అవసరం లేదండి. కారం ఉప్పే దీనికి మంచి టేస్ట్ని ఇస్తాయి. మళ్ళీ అవి వేసామంటే టేస్ట్ మారిపోతుంది. ఈ స్టైల్లో మా అమ్మమ్మ చేసేవారండి. ఇది రాయలసీమ పూర్వకాలం చేసే పద్ధతి. ఇలాగా ఎప్పుడు మా అమ్మమ్మ చేసేవారు. మంటని పూర్తి సిమ్లో ఉంచుకొని ఇలా కలుపుకుంటూ ఒక 10 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. మీ దగ్గర మట్టి కుండ లేకపోతే నాన్ స్టిక్ ప్యాన్ కానీ స్టీల్ ప్యాన్ కానీ వాడుకోవచ్చండి. ఐరన్ ప్యాన్ మాత్రం అస్సలు యూజ్ చేయొద్దు. 10 నిమిషాల తర్వాత మన పచ్చడి దగ్గర పడిందండి. పోసుకున్న పులుసు మొత్తం ఉడికి ముక్క మెత్తబడింది. నిమ్మకాయ పచ్చడిని ఈ విధంగా ఉడికించి చేసుకున్నామంటే ఎన్ని రోజులైనా పాడవ్వదండి. టేస్ట్ కూడా చాలా చాలా రుచిగా ఉంటుంది. మన ఛానల్లో నిమ్మకాయ పచ్చడే కాకుండా ఇంకా పండుమిర్చి పచ్చడి, మామిడికాయ పచ్చడి, ఉసిరికాయ పచ్చడి కూడా చేశానండి. ఈ వీడియో కింద లింక్ ఇస్తానండి, ఒకసారి చెక్ చేసి చూసేయండి. నేను వేసిన కారం ఉప్పు కరెక్ట్గా సరిపోయాయండి పచ్చడికి. మీకు ఇంకా కొద్దిగా ఎక్కువ కారం ఉప్పు కావాలంటే ఇప్పుడే టేస్ట్ చూసుకొని కొద్దిగా వేసుకోవాలి. ముక్క మెత్తబడి పచ్చడి అయితే దగ్గర పడిందండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆపేసుకోవాలి. స్టవ్ మీద నుంచి దింపుకున్న తర్వాత ఈ పచ్చడిని పూర్తిగా చల్లారనివ్వాలండి. పచ్చడి గంట తర్వాత చల్లారిందండి. చల్లారిన తర్వాత ఏదైనా గాజు జార్లో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ తడి లేకుండా ఈ పచ్చడిని అందులో పెట్టుకోవాలి. ఈ పచ్చడిని చేసిన వెంటనే కూడా తినొచ్చండి, చాలా రుచిగా ఉంటుంది. కాకపోతే కొద్దిగా ఉప్పు గట్టిగా ఉంటుంది. 2 రోజుల తర్వాత అయితే ఉప్పు మెత్తబడి ఇంకా టేస్ట్ వస్తుంది. కొద్దిగా చేదు కూడా ఉంటుందండి ఉడికిచ్చిన రోజైతే. 2 రోజుల తర్వాత అయితే చేదు తగ్గిపోతుంది, ముక్క మెత్తబడుతుంది. అంతవరకు మనం చూస్తూ ఉండలేం కదా, అందుకోసం కొద్దిగా అయినా టేస్ట్ చూస్తాము. చూశారు కదండి, నిగనిగలాడే నిమ్మకాయలతో నిమ్మకాయ పచ్చడి ఇలా ఉడికించి ఎలా పెట్టుకోవాలో మీరు కూడా ఖచ్చితంగా ఒక్కసారన్నా ట్రై చేయండి. ఒక్కసారి చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ ఇదే చేయమని ఇంట్లో వాళ్ళు కూడా అడుగుతారండి. ఒక్కసారి ట్రై చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్, షేర్, కామెంట్ తప్పకుండా చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.